ఒక్కసారి చూడండి ఏ స్టేజ్లో ఉందన్నా. అంటే దీన్ని బతికించాలా చంపేయాలా? అంటే దీన్ని బతికిస్తే రైతును బతికించినట్టు, చంపేయాలని కూడా రైతుని చంపేసినట్టే. స్టేజ్ ఇది ఎండిపోయి ఉంది చూడండి. ఇదేమి మనం ఎండబెట్టి తెచ్చింది కాదు. కావాలంటే ఇంకొకసారి పొలాల్లో కూడా వస్తాం, మిమ్మల్ని అందరం తీసుకెళ్లి చూపిస్తాం. శివారి ప్రాంతం వరకు, శివారి భూముల వరకు కూడా నీళ్ళు ఇవ్వాలి, రైతును ఆదుకోవాలి, పొలాన్ని బతికించాలి. ఇదే మా ప్రధానమైన డిమాండ్. ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి నువ్వు ముఖ్యమంత్రి గారు నొప్పిస్తావో, మెప్పిస్తావో, భయపెడతావో, బెదిరిస్తావో, కాళ్ళు పట్టుకుంటావో, గడ్డం పట్టుకుంటావో, ఖచ్చితంగా నువ్వు నీళ్లు తేవాలి. కృష్ణప్రసాద్ దీనికి సమాధానం కూడా చెప్పాలి. గుర్తుపెట్టుకో, ప్రతి శివారు భూమికి నీళ్ళు అందే వరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మా జిల్లా అధ్యక్షుడు పేర్నాని గారి నాయకత్వంలో, అలాగే మా మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీడీసీలు, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా రైతుల పక్షాన్ని ఎప్పుడైనా సరే ఈ పోరాటానికి ఎప్పుడు ముందుంటాం. నీళ్ళు ఇచ్చే వరకు కూడా వెనక్కి తగ్గమని చెప్పేసి అని, నీళ్లు వచ్చే వరకు పోరాటం చేస్తామని మరి ఈ అవకాశం ఇచ్చిన, అలాగే మరి ఈవేళ మాకు సపోర్ట్ గా మరి ఏదైతే ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా వచ్చి మరి కవరేజ్ చేసినందుకు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మన రైతులు, ముఖ్యంగా మన రైతన్నలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తా ఉన్నాము. జై జగన్.